ఇరసమండ గ్రామంలో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కారణంగా గ్రామస్తులంతా కూడా బిక్కుబిక్కుమంటూ వాళ్ళ సామాన్లు ఇంటినంతా వదిలేసి పునరావాస కేంద్రాలకు వచ్చారు. ప్రస్తుతం లక్కవరంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఒకసారి చూడవచ్చు సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో. ఎవరికి వాళ్ళు వాళ్ళ చేతికి అంటే అందుబాటులో ఉన్న వస్తువులను తీసుకొచ్చేసి ఒక దుప్పటి చాప పట్టుకుని వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రం పిల్లలతో వచ్చినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా బిక్కుబిక్కుమంటూ ఈ పునరావాస కేంద్రంలోనే వాళ్ళంతా తలదాచుకుంటున్నారు. చూడొచ్చు వాళ్ళ చేతుల్లో కొంతమంది చేతి చాపలు, అదేవిధంగా పిల్లలు యూనిఫామ్. నిన్న స్కూల్ నుంచి వాళ్ళు నిన్న మధ్యాహ్నం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్కూల్ అంతా కూడా క్లోజ్ చేసేసి పిల్లలంతా కూడా యూనిఫామ్ మీదే ఉన్నారు. వాళ్ళంతా యూనిఫామ్ మీదే నిన్నటి నుంచి ఉన్నారు. స్నానాలు ఏమీ లేవు, కేవలం బ్రతుకు జీవుడా అంటూ నిన్న ఏం ప్రమాదం జరుగుతుందండి ఒక ఆందోళనతో భయంతో ఇంటి నుంచి పరుగులు తీసి పునరావాస కేంద్రానికి అయితే తరలిరావడం. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తీసుకుని పునరావాస కేంద్రంలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అంటే గతంలో చాలా ఇన్సిడెంట్స్ చూసాం, కానీ అంతకంటే పెద్ద విస్ఫోటనం ఇక్కడ జరుగుతుంది. అలాంటి ప్రమాదకర హెచ్చరికలు కనబడ్డాయి. ఆ సిచ్యువేషన్స్ అన్నీ కనబడ్డాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు రావడం, ఊరు మొత్తం పొగమంచులాగా గ్యాస్ మొత్తం కమ్మేయడంతో ఏం జరుగుతుందో తెలియక వాళ్ళంతా పరుగులు పెట్టినటువంటి పరిస్థితి. కొంతమంది ఉన్నారు గ్రామస్తులు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నిన్న 1 గంటకి సుమారులో నుండి వచ్చామండి. అసలు ఎవరిని పిల్లల్ని వదిలిపెట్టేసిండి, ఒకళ్ళకొకళ్ళకి సంబంధాలు లేకోకండి వచ్చామండి. అసలు ఏమైపోయారో పిల్లలు తర్వాత నెతుక్కున్నా కానీ దొరకలేదండి ఆ పిల్లలు. ఆ పిల్లలు అయిగోండి చిన్న చిన్న పిల్లలండి అరుగోండి. అసలు చీకటి కమ్మేసి ఎరిగిండి మంటలో ఏకంగా వచ్చేస్తుంటే కంగారు అయిపోయింది. ఒకరికొకరు సంబంధాలు ఎలా వచ్చినాయండి? భారీ శబ్దాలు వచ్చినాయి. శబ్దాలు అన్ని పెద్ద ఊరండి ఏకంగాని ఊరు వచ్చేసిందండి ఏకంగానే. ఇంకా ఎవరికి కంగారులు అయిపోయింది. పేనాలు వదిలిపెట్టేసి తరణలు కూడా అయిపోయామండి. అంత కంగారు అయిపోయామండి బాబా. మరి ఇంకేం చేయమండి అని ఇక్కడికి చేరామండి అందరము కలిసిండి. మరి ఇంక ఆ పిల్లలు ఉండి ఎప్పుడు నెత్తుకున్నామండి. ఆ పిల్లల్ని అందరినీ నెత్తుకినండి. ఇగోండి బట్ట పాత్ర ఇవన్నీ కూడా అసలు ఏ బట్ట తెచ్చుకున్నావో కూడా తెలియదండి. ఇగోండి బాబా ఎలా వచ్చామో కూడా కట్టి బట్టలతో వచ్చేసామండి. కానీ ఎలా వచ్చేసామో మాకే తెలియదండి కదండి బాబా. ఇప్పుడు ఏం చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? ఎప్పటిలోపు అది తగ్గిద్దని చెప్తున్నారు ఏమన్నా? ఏమోండి మరి ఏమని చెప్తున్నారండి. మరి తగ్గుతుంది, మీరు రావద్దు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే రమ్మండి అని కూడా చెప్తున్నారు. అంతే అండి. గతంలో ఏమైనా చూసేవమ్మా? నువ్వు చాలా పెద్దదానిలా కనబడుతున్నావు. ఇలాంటిది ఏమైనా జరిగింది గతంలో మీ ఊళ్ళో? అసలు ఏమి జరగలేదు. అసలు ఇప్పుడు కూడా ఇలాంటి జరగలేదండి. మాకు అందుకనే కంగారు వచ్చేస్తుందండి. అస్సలు చూడలేదండి బాబు. మా గ్రామం అంతా కూడా అసలు ఏది జరగలేదు. మా ప్రెసిడెంట్లు నెంబర్లు అందరూ కూడా బాగానే చూసుకొచ్చారండి. ఎప్పుడు జరగలేదండి. అసలు జరిగితే మేము కంగారు పడతామేంటండి, ధైర్యంలోనే ఉంటాం కదండి. అసలు ఏనాడు జరగలేదండి. ఇదే తొలిసారండి మాకు. మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? మీరు కూడా కట్టుబాట్లతో వచ్చేసారు ఇక్కడికి? కట్టుబాట్లతో వచ్చేసాం సార్. అలాగా స్కూల్ పిల్లలు కూడా భోజనం కంచం కాడి నుంచి లేపేశారు సార్. కంచం కాడి నుంచి లేపేసి ఎవరికాలే వెళ్ళిపోమన్నారు సార్. వెళ్ళిపోమంటే సార్ ఆ పిల్లల్ని స్కూల్ బట్టలు కొడుతుంది సార్. మొత్తం అందరూ పిల్లల్ని పంపించేసేసి ఎవరికాలే వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోతేనేమో ఇంకా దాని గురించి సార్ ఇంకా పిల్లలు ఎలాగొచ్చారో కూడా తెలియదు సార్. మేము కట్టుకుని బట్టలతో ఎక్కడో ఉన్నాం కూడా గబగబా వచ్చేయండి అనేసి ఇంకా వచ్చామన్నారు సార్. ఇప్పుడు ఏం చెప్తున్నారమ్మా? అంటే ఏమన్నా తగ్గిద్దని చెప్తున్నారా? ఎలాంటిది ఏమన్నా మీ గ్రామంలో గతంలో చూసారు? అసలు ఎప్పుడు చూడలేదు సార్, ఎప్పుడు చూడలేదు. అలాంటిది ఎప్పుడు జరగలేదు కూడానండి. జరగలేదు అలాంటిది ఇప్పుడు జరిగిందండి. అది ఎప్పుడు తప్పమని పేలిపోయి భూమి కూడా అదిరిపోయినట్టుగా వచ్చిందండి. భూమి అదిరిపోయినట్టు వచ్చేసి పెద్ద పెద్ద మంటలు వచ్చేసి పొగలు వచ్చేసండి. పొగలు వచ్చినా కూడా ఇంకా అదిరిపోయి ఎక్కడికక్కడ చెదిరిపోయారండి. జనం చెదిరిపోయి అక్కడికక్కడ బీసిపోయి చిన్నపిల్లలు కూడానండి శంకలు వేసుకొని పరుగుల మీద వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదండి. చీకటి మైదానం కింద అయిపోయినట్టు అయిపోయింది. ఒకసారి వాళ్ళ ఎమోషన్ చూస్తే అర్థమవుతుంది. జనరల్గా కోనసీమ గోదావరి ప్రజలంటే కొంత కల్మషం లేని వాళ్ళు అంటారు. వీళ్ళు నిజంగా వాళ్ళ నిన్న పడిన బాధని ఆ మాటల్లో కళ్ళలో మనకి స్పష్టంగా కనబడుతుంది. నిన్న ఎప్పుడు చూడడం కూడా వింత ఘటన, ఒక భయంకరమైన ఘటన చూసామని అంటే చెప్పడంలో కూడా ఆమె కొంత కంగారు పడిపోతుంది. అంటే ఆ తీవ్రత నిన్న ఆ స్థాయిలో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చూడలేదు ఇలాంటి సంఘటన, ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు చూడలేదు. నిన్న ఆ సంఘటన చూసిన దగ్గర నుంచి భయానికి గురవుతున్నాం అంటూ చెప్తున్నారు. ఒక పాప ఉన్నారు, ఆ పాపతో కూడా మేడం. పాప నీకు ఎన్ని గంటలు తెలిసిందమ్మా? 12 గంటలకి. ఏం చేస్తున్నారు? భోజనాలు చేస్తున్నారు మీరు?
భోజనం పెట్టించుకోవడానికి వెళ్ళామండి. అప్పుడు అన్నారండి లేచిపోండి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి అన్నారండి. ఇంకా గవగవగా ఇంటికి వచ్చేసామండి. చేయలేదండి, పడేసి వచ్చేసామండి. అంతేనా. ఏం చెప్పారు మీ మాస్టర్ గారు? ఏం చెప్పారు స్కూల్లో? ఇంటికి వెళ్ళిపోమన్నారండి. ఇంకా అందరము పరుగు పరుగు మీద వచ్చేసామండి. ఇంకా తీసుకొచ్చారు నిన్ను? మా అమ్మాలు వచ్చారు రోడ్డు మాకు తీసుకెళ్తాక. అమ్మ ఇంకోటి ఏమన్నా మీ పిల్లలకి ఏమన్నా నిన్న నుంచి గ్యాస్ అంతా బయటకు వస్తుంది, పొగలు వస్తున్నాయి కదా, ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? దగ్గు రావడం కానీ ఏమన్నా? ఏమి లేవండి. కంగారు అయిపోయారండి పిల్లలు. కంగారు అయిపోయినప్పటికీ తల్లిదండ్రికి ఫోన్ చేసినప్పటికి మాకు ఫోన్లు కూడా అందుబాటులో లేవండి అసలు. దాని గురించి పిల్లలు కూడా కంగారు అయిపోయి ఇంకెటు ఎటు వెళ్ళాలో కూడా తెలియక ఫోన్లు వచ్చేసేయండి అసలు. అందు గురించి అండి. చూడవచ్చు ఒకసారి ఆమె దగ్గుతున్నారు, కొంత అంటే పొగ కారణంగా కొంత ఎఫెక్ట్ కూడా కనబడుతుంది. ఒకసారి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఇట్లండి, ఏంటి టాబ్లెట్స్ తీసుకుని వచ్చారు? ఏమన్నా నిన్న జరిగిన ఇన్సిడెంట్ కారణంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినాయి మీకు? ఆరోగ్య సమస్యలు? మాకు దగ్గు, రొంపండి, శ్వాస అందకపోవటం. నిన్న నుంచి ఇది జరిగిన దగ్గర నిన్న 12:30 1 గంట నుంచి అండి. ఓకే. రాత్రి వేరే పునరావాస కేంద్రం అంటే అరుంధతిపేట అని ఉంది, అక్కడ సరిల డేవిడ్ రాజు పాస్టర్ గారు ఆ యొక్క సంఘంలో మేము అందరం ఇదిగో పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, చిన్న వృద్ధులు, ముసలోళ్ళు అందరూ తీసుకుని మేము అక్కడికి వెళ్ళిపోతే వారు రాత్రి మాకు భోజనాలు ఏర్పాటు చేసి ఆ సంఘస్థులు కానీ అక్కడ ఉన్న స్థానిక పాస్టర్ గారు, దేవజనులు సరిల డేవిడ్ పాస్టర్ గారు అయ్యానండి. అందరికీ జ్వరాలు, రొంపలు, దగ్గు, కళ్ళు మంటలు, ఏమండి ఊపిరి అందకపోవటం, ఇలాగా చాలా నిన్న నుంచి నుంచే ఏమండి పిల్లలు ఇక్కడ టాబ్లెట్లు తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ పునరావాస కేంద్రానికి ఇక్కడికి వచ్చి అధికారులందరూ మాకు స్థానికంలో ఉన్న అధికారులందరూ స్పందించి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు మాకు ఇక్కడ వసతి కల్పించినటువంటి వారికి, బిగ్ టీవీ వారికి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకున్నాను. ఇది ఒకసారి టాబ్లెట్స్ కూడా, డోలో లాంటి టాబ్లెట్స్, అదేవిధంగా ఇతర టాబ్లెట్స్ కూడా తీసుకున్నారు. కొంత శ్వాసకోశ సంబంధించి ఇష్యూస్తో పాటు కళ్ళు మంటలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఉదయం మనం స్పాట్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక దట్టమైన పొగలాగా పైకి కమ్మేసినటువంటి పరిస్థితి. దాదాపు 20 గంటలుగా ఇది బ్లో అనేది రావడంతో ఈ చుట్టుపక్కల గ్రామాల్లోకి పొగంత రావడంతో దానికి సంబంధించి ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. కొంతమంది మహిళలు వాళ్ళు కూడా కట్టుబాట్లతో వచ్చారు. ఒకసారి సార్ చెప్పండి. బ్లోఅవుట్కి మాకు 200 గజాలు ఉంటుంది. మాకు బ్లోఅవుట్కి మేమే దగ్గర అక్కడ గ్రూప్ 200 అంటే 200 గజాలు ఉంటుంది అనమాట బ్లోఅవుట్కి మాకుని. చాలా విపరీతంగా వచ్చేసింది అది. చాలా నిమిషాల మీద లెగ్గొట్టేశారు. స్కూల్లో పిల్లలు కూడా ఇంటికి రావడం లేదు, అక్కడ ఎక్కడెక్కడ రోడ్లు ఆఫ్ చేశారు. చాలా బయటపడుతున్నారు. తర్వాత విపరీతమైన స్మెల్ అండి, స్మెల్ వచ్చేసింది. దగ్గు, రొంపలు అనేక రకాలుగా ఉన్నాయి అక్కడికి. 5 నిమిషాల్లోనండి, 5 నిమిషాల్లో మొత్తం అసలు టైం ఇవ్వలేదు. బట్టలు తీసుకోవడానికి కూడా లేదు. పిల్లలు స్కూల్ బట్టలు అయ్యి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళలేదు. ఎలా జరిగింది? వీళ్ళందరూ కూడా కట్టుబట్టలతో వచ్చేసారండి. ఓకే. ఇది మొత్తం కట్టుబాట్లతో వచ్చామని చెప్తున్నారు. ఇంతకుముందు చూపించినట్లే ఆ పిల్లలంతా కూడా, వీళ్ళంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలంతా కూడా, చిన్న పిల్లలు వాళ్ళంతా కూడా ఈ స్కూల్ డ్రెస్సుల్లోనే వచ్చారు, అక్కడే ఉన్నారు. ఇంకొక బాధాకర విషయం ఏంటంటే నిన్న మధ్యాహ్న భోజనం చేయడానికి ప్లేట్లు తీసుకుని వెళ్తూ భోజనం పెట్టించుకుందాం అనుకుని వెళ్తున్న సమయంలోనే ఈ ఇన్సిడెంట్ జరగడం, వెంటనే స్కూల్ మాస్టర్లు వాళ్ళంతా కూడా పంపించేయడం, వెంటనే వీళ్ళు ఏం జరుగుతుందో తెలియదు, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది, పెద్దవాళ్ళకి కంగారు పడిపోయారు. వీళ్ళకి ఏం జరుగుతుందో తెలియక ఇంటికి పరిగెత్తే తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఇక్కడ పునరావాస కేంద్రాలకి తీసుకొచ్చి, ఇదంతా ఒక పెద్ద ఎగ్జాంపుల్గా చెప్పాలి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో, ఇక్కడ ప్రజలు ఏ స్థాయిలో దీనికి భయపడ్డారు, ఎంత ఇబ్బందులకు గురయ్యారో చెప్పడానికి ఈ పిల్లలే ఉదాహరణ చెప్పాలి. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, దగ్గుతున్నారు, కొంత ఇన్ఫెక్షన్ లాంటివి వస్తున్నాయని కూడా చెప్తున్నారు. కొంత ట్యాబ్లెట్స్ కూడా ఇక్కడ ఆరోగ్య కేంద్రానికి సంబంధించి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇంపాక్ట్ అనేది ప్రజల్లో అంటే ఆరోగ్యపరంగా ఉంది. రెండోది వాళ్ళలో ఒక భయం కనబడుతుంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు చూడాలి, వాళ్ళ గ్రామంలో గతంలో ఎప్పుడు చూడాలి. ఒకవేళ ఇలాంటి విపత్తు గతంలో జరిగితే ఇలాంటి జరిగింది కదా అని అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు జరగలేదు. ఇంత పెద్ద విపత్తు వచ్చిన సందర్భంలో వాళ్ళు ఒక భయం కనబడుతుంది. ఇప్పటికీ ఆ షాక్ నుండి తేరుకొని సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి పునరావాస కేంద్రంలో ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకి కొంత ట్రీట్మెంట్ కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ బ్లో అనేది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు కాబట్టి, ఈ గ్రామం చుట్టుపక్కల ఈ పొగంతా కమ్మేస్తున్న నేపథ్యంలో దాంట్లో కొంత విషవాయువులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి సేఫ్టీ మెజర్ మాస్క్లు ఇవ్వడం అలాంటివి కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, కోనసీమ జిల్లా నుండి.